ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకి తొలి పండగ అండి. మనకి ఉగాదితో మన పండగలన్నీ గొట్టెక్కుతాయి. తర్వాత అమ్మవారి జాతరలు తీర్థాలు జరుగుతూ ఉంటాయి. ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశితో పండగలు మళ్ళీ మనకు మొదలవుతూ ఉంటాయి. అందుకే తొలి ఏకాదశి తొలి పండగ. తప్పనిసరిగా కుడువులు వండుకుంటే కుబేరులు అవుతారు, హారతి వండుకుంటే అదృష్టవంతులు అవుతారు అంటారు. అంటే బెల్లం తాలికలు. ఈ ఆషాఢంలో చేసుకోవలసి పనులు చాలా ఉన్నాయండి. పెద్దవాళ్ళు చెప్పిందే, పెద్దవాళ్ళు చేసేదే. మరి ఇప్పుడు ఏదేదో చెబుతున్నారు, ఏవేవో చేస్తూ ఉన్నారు. అవి మనం ఏమీ అనకూడదు కానండి. నాకైతే పెద్దవాళ్ళు చెప్పింది, చేసింది, తెలిసింది మీకు నేను చెబుతూ ఉంటాను. చక్కగా ఈరోజైతే మరి పూజ అయితే పూర్తయిందండి. నిత్య పూజే, ఎప్పుడు చేసుకునే పూజే. కానీ సందర్భాన్ని బట్టి ఈరోజు విష్ణుమూర్తిని తలుసుకుని పూజించుకుంటాం, సోమవారం పరమేశ్వరుణ్ణి అలానా. అంతే తప్ప మీకు చూపించడం కోసం ఆడంబరాలుగా చేసి చూపించే ఆసక్తి లేదు. చేసే శక్తి ఉందండి. ఆడంబరాలు చేయడం నాకు ఇష్టం కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, చూపించడం, ఇదే నా లక్ష్యం. చక్కగా ఆషాఢంలో చేసుకునే కొన్ని పనులు నేనైతే మరి వీడియో తీసి పెట్టాను. ఎలా చేసుకునేవారు, పెద్దవాళ్ళు ఏం చెప్పేవారు, ఏం చేసేవారు అని. మరి చక్కగా అందరూ చూశారు, చాలా బాగా గుర్తు చేశారని మెసేజ్లు కూడా పెట్టారు. మరి చూడండి, చూసి మీకు ఏ సందేహం ఉన్నా నాకు కామెంట్ పెట్టండి. చూసిన వారందరూ కూడా లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే పూర్వం విషయాలు చాలా మీకు సులువుగా ఉండేది. దాంట్లో మరి ఆరోగ్యం, ఆనందం, మరి చక్కగా ఉండే సాంప్రదాయం అన్నీ కూడా మీకు నా ఛానలే అంతండి. ఏమని మన సాంప్రదాయాలు వంటలో మా కోడలో అత్తయ్యగారు ఈ నేము బాగుంటుంది, మీకు సాంప్రదాయాలన్నీ తెలిసినవి చెబుతూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చెప్పారని. అలానే మంచి మంచి వంటలు చేస్తూ ఉంటారు కదా, ఇలా పెడదామండి అంది. అవును అని పెట్టమన్నాను. మా కోడలు పెట్టింది. అందుకే తన చేతితో చేస్తే నాకు కలిసి వస్తుందండి. అందుకు తను పెడితే అవుతుంది అనుకున్నాను. అంతకుముందు 3 ఛానళ్ళు పెట్టాం. ఒకటి అవట్లేదని ఒకటి, ఒకటి అవట్లేదని ఒకటి, అలా తెలియక. అయితే ఇది నా కోళ్ళమ్మ చేతితో పెట్టింది. మరి ఎదరికి వెళుతుంది. పిన్ అనేది ఇంకా రాలేదు, వస్తుందట. అదేనండి ఎట్టి విష్ణ నోటి విష్ణ ఇది అయ్యిందంటారు కదా, నాకు అంటం తెలీదు. మా చిన్న పాప మొత్తం చూసుకుంటుంది, చక్కగా చూస్తుందండి. మరి నాకు చెబుతూ ఉంటుంది, ఎప్పుడు ఏం జరిగేది మీకు నేను చెబుతూ ఉంటాను. మరి నేను అన్నీ చెబుతున్నాను. సాంప్రదాయాలు మనం ఏమైతే ఉన్నావో అవి పెద్దవాళ్ళ దగ్గర చూసినయే. నేను లేని చెప్పలేను, ఇప్పుడు చేసి కూడా చెప్పలేనండి. మరి ఆషాఢంలో చేసుకుని ఏంటి అనుకుంటారు కదా. చక్కగా మరి తొలి ఏకాదశికి ఆ రోజు మనం పూజ చేసేసుకున్న తర్వాత నేనైతే నిత్య పూజ అండి. చక్కగా రోజు తాంబూలం పెట్టుకుంటాను, పువ్వులు అలంకరించుకుంటాను, నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాను. అలానే చేసేసుకుని విష్ణుమూర్తిని కలుసుకుని పసుపు కుంకుమ పూజ చేసుకుంటాను అన్నమాట. చక్కగా మరి ఆషాఢంలో మరి వచ్చే తొలి ఏకాదశికి కుడువులు వండుకోవాలండి. కుడువులు వండుకునేవారు తప్పనిసరిగా. కుడువులు వండితే కుబేరులు అవుతారు, ఆరు వండుకుంటే అదృష్టవంతులు అవుతారని బెల్లం తాలికలు వండేవారు. అప్పుడు పిల్లలకి అదే పెద్ద సాంబరం. అయితే పూజ అయింది కాబట్టి నేను కుడువులు వండుతాను. ఇదిగో మునగాకు చూసారా, మునం కూర, కొబ్బరి తురుము, శనగపప్పు 3 కలిపి వండి ఈరోజు ఆదివారం కదా చక్కగా పంచి పెడతాను. అది వేరేగా వీడియో పెడతాను చూద్దురు కానీ. మరి నాకు కుడువులకి కావాల్సింది ఇదిగోనండి నూక. ఇది ఏం నూక అనుకుంటున్నారు, ఇడ్లీ రవ్వే. ఆ రవ్వతో కుడువులు చేస్తే మంచిగా మనకి చూసారా రసగుల్లా అలా ఉంటుంది, అలా ఉంటాయి. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. అయితే మరి పూర్వం ఉక్కబెట్టి మళ్ళీ కుడువులు చేసి ఆవిరి మీద పెట్టి ఉడికించేవారు. అది పచ్చి నూక అయితే అలానే చేయాలి. ఈ నూక్కి అలా చేయక్కర్లేదు, చాలా సింపుల్గా ఉక్కించేసుకోవడము, కుడువులు చేసుకోవటం. అది అలాగ అనుకుంటున్నారా, చెబుతాను నేను. ఇదిగోనండి ఈరోజు గోరింతాకు కూడా పెట్టుకోవాలి. ఆషాఢంలో వచ్చే ఆదివారం మరి గోరింతాకు పెట్టుకుంటామన్నమాట. ఇదిగో గోరింతాకు ఇక్కడ పెట్టుకున్నాను కదా. సరే, ఇప్పుడు ఇది తవ్వండి, అంటే అర కేజీ నూక్కి మరి నీళ్ళు 1కి 1.5 పోసుకోవాలి. అయితే పెట్టుకున్నాను గిన్నె. ఇందులో నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే అంటుకోదు. అయినా నెయ్యి వేసుకుంటాం కదా ఎలాగన్నా. ఇప్పుడు ఇందులో ఆ నూకకి 1కి 1.5. ఇప్పుడు ఇది ఇలా ఉక్కించిన తర్వాత దీన్ని కుడువులుగా చేసేస్తాను చూద్దురు కానీ. ఎలాగో చాలా సులువు. మీకు ఇడ్లీ రవ్వ ఇంట్లోనే ఉంటుంది కదా. కొబ్బరి అంటే కావాలంటే కాయ, లేకపోతే ఇంట్లో ఉంటే సరే, లేదంటే తెచ్చుకోవచ్చు. ఉప్పు, కొంచెం నూనె, లేకపోతే మనం వంట నూనె వేసేసుకోవచ్చండి. కొంచెం నెయ్యి లేకపోతే వంట నూనె, ఉప్పు అండి సరిపడే ఉప్పు కూడా వేసేసాను. మరి కుడువులు అంటే శనగపప్పు వేస్తాం.
అనపప్పు వేస్తారు, బొబ్బరి పప్పు కూడా వేస్తారు. అయితే చక్కగా ఇది ఉడుకుతుందండి శనగపప్పు. ఈ శనగపప్పుతోటి మనకి నేను పప్పు, కొబ్బరికాయ, మునగాకు వండుతాను. కొంచెం పప్పు ఇందులో వేస్తాను, ఉడికిన పప్పు ఎలాగనేది మీకు చూపించే మీకు నేను చేస్తాను. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి అండి, ముప్పేట అంటారన్నమాట. ముప్పేట అనేది కొంచెం అదేనండి 3 వంతులు కాయమాట, అంటే పాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో ఈ కొబ్బరి తురుములో పాలు ఎక్కువ ఉంటాయి. కుడుగుల్లో ఇలా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా ఇది తురిమేస్తాను. ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈ నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. చక్కగా నూకేసేసి తిప్పేసుకుని మధ్య మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉంటే ఒక పావు గంట కల్లా చక్కగా ఉక్కిపోతుందండి. ఎలాగంటే ఎంతవరకు ఉక్కాలి అంటే చెప్తాను మీకు. ఇంకా అలా కుడుగులు చేసేసుకోవచ్చు. మనం ఆవిరి మీద ఉడికించవలసిన పని ఉండదు. ఇలాగా చక్కగా తిప్పేసాం కదా, మూత పెట్టేస్తాం, మధ్యలో తిప్పుతూ ఉంటాం. మనం ఉప్మా చేసుకుంటే ఎలా చేసుకుంటాం, పలుకు లేకుండా చక్కగా దుల్లులాగా ఉడికేటట్టు చేసుకుంటాం కదా, అలానే ఉక్కించుకోవాలి. ఉప్మాలో అయితే పోపు ఉంటుంది, ఇందులో పోపు ఉండదు. అదే దిష్టిలో పెట్టుకుని ఉక్కించుకుంటే సరిపోతుందండి. చక్కగా మళ్ళీ ఉక్కిక మళ్ళీ చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఇలా ఉంది కదా, పప్పు ఉడుకుతుందండి. చక్కగా దీన్ని ఒకసారి ఇలాగా కలుపుకుందాం. సిమ్లో పెట్టేసుకోవాలి. మనం నూకేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఇలాగా ఉక్కించుకోవాలి. ఇది ఇడ్లీ రవ్వ కదా, చాలా బాగా ఉక్కిపోతుందండి. మరి ఎప్పుడు కూడా పచ్చినూకతో చేస్తారు. అది కొంచెం ఇబ్బంది పెడుతుందండి, బాగా ఉడకదు, చాలా కష్టం అది. అయినా అలాగా చేసుకుంటారు. కానీ నాకైతే ఈ సులువు తెలిసి నాకు నేనుగా ఇలా చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు ఇది ఇందులో ఇంకా బాగా మనకి ఉడికిపోతుంది. ఇలా నెయ్యి వేస్తున్నానండి. చక్కగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఈ తర్వాత ఉక్కిపోతుందండి. ఉక్కిపోవటం అంటే ఉడికిపోవటం. పూర్వం భాష మాట్లాడేస్తూ ఉంటాను, ఏమనుకోకండి. ఇదిగోనండి చక్కగా ఉడికిపోయిందండి. మనకు ఉప్మా ఎలా ఉక్కబెట్టుకుంటాం, బాగా ఉడికించుకుంటాం కదా ఉప్మా పలుకు లేకుండా, అలా రావాలన్నమాట. వస్తుంది. ఇడ్లీ రవ్వే కదా, మనకి ఇబ్బంది ఏం పెట్టదు. పచ్చి రవ్వ అనుకోండి కష్టం ఉమ్మను ఉడకటం. అయినా అది కూడా చేసుకోవచ్చునండి. చేసుకుని ఇలా చేసుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ అది కూడా అలా చేసుకోవచ్చు. ఇదిగో మీకు సులువు కోసం నేను ఇడ్లీ రవ్వతో చేసి చూపించాను. పచ్చి కొబ్బరి, ముప్పేట ఉండే కొబ్బరికాయ చక్కగా తురుముకున్నానండి. మొత్తం ఇది వేసేస్తాను ఇందులో, ఎందుకంటే కమ్మగా ఉంటాయన్నమాట. తర్వాత శనగపప్పు వేస్తానండి. ఈ పచ్చి కొబ్బరి వేసేసాము, స్టవ్ కట్టేస్తున్నాను. ఈ వేడి మీద పచ్చి కొబ్బరి వేసేసాం కదా, కొంచెం పచ్చి వాసన అనిపిస్తే తగ్గిపోతుంది అంతే. ఇలా వేయడం కమ్మగా, చాలా కమ్మగా బాగుంటాయి అన్నమాట. ఇలా కలిపేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత చల్లారి పెట్టేసుకుని మరి శనగపప్పు కలిపేసుకుని కుడుగులు చుట్టేసుకోవడం. పెద్ద పని ఏమీ కాదు. ఏదైనా చూస్తుంటే చాలా పెద్ద పనిలా ఉంటుంది, చేస్తే చాలా సులువుగా అయిపోతుంది. అంతేనండి. చూసారు కదా, ఇది ఇంకా బాగా కలుపుతాం చల్లారేక. అందాక ఇలా వీటి మీద కొంచెం మగ్గాలంటే అలా మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఈ గిన్నెలోది పళ్ళులో వేసేసుకుందాం. చక్కగా వేసేసుకుంటే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత మనం చేసుకుందాం. ఇంక ఇది ఆవిరి మీద పెట్టవలసిన పని ఉండదండి. ఈ కూడాలు చక్కగా చేసేసుకోవడమే, దేవుడికి పెట్టేసుకోవడం, ప్రసాదంగా తీసేసుకోవడం, ఇంతేనండి. చక్కగా చల్లారాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనికి కొబ్బరి కూర వేసాం కదా, ఈ కొబ్బరి తురుముతో కొద్దిగా చేసుకుని తర్వాత పప్పు వేస్తానండి. శనగపప్పుతో తినని వారు ఉన్నారండి, తినరు, అందుకని అది వేయను. ఇప్పుడు తర్వాత వేస్తాను. కాలుతున్నాయండి. ఇంతేనండి. ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇలాగా కుడుగులు కట్టేసుకుంటే ఇవి ఎలా ఉంటాయంటేనండి చాలా బాగుంటాయి, కమ్మగా. మరి స్వీట్ ఉండదు, కానీ ఏదో గొప్ప స్వీట్ లాగా ఉంటుంది చూడడానికి. చూసారా, ఇంతేనండి. ఇలా కట్టేస్తాను. మరి ఇవన్నీ చేయటం చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, మీకు ఇసుకు వస్తుంది. శనగపప్పు వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా ఒక 10 కుడుగులు కొబ్బరి తురుముతో చేశానండి. ఇందులో ఉడికించుకున్న శనగపప్పు కలిపేసుకుందాం. ఇప్పుడు ఇవి శనగపప్పు కుడుములు కాలుతుందండి. ఇదిగోనండి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా, చక్కగా తొలి ఏకాదశి కుడుములు రెడీ అయిపోయినాయి. దేవుడికి ప్రసాదం
మరి చక్కగా కుడువులు నివేదన చేస్తానండి. తర్వాత బెల్లంలో అవి కూడా చేస్తాను. అదేనండి హారతి. హారతి కూడా వండుకోవాలి, అదృష్టవంతులు అవుతారు అని అంటారు కదా. అయితే మా ఇంట్లో దేవుడికేమో ఉట్టు కొబ్బరి తురుముతో చేశానండి మా దేవుడికి. మా ఇంట్లో దేవుడికేమో శనగపప్పు వేసి చేశాను. నేను 2 రకాలుగా చేశాను. శనగపప్పు వేసుకోవచ్చు, అనపప్పు వేసుకోవచ్చు, బొబ్బరపప్పు కూడా వేసుకోవచ్చు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. లేదు కొబ్బరి తురుముతో కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఈ కుడుములు చక్కగా ఇది అందరూ తినొచ్చు. షుగర్ బీపీ దానికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఉప్పు తక్కువే ఉంటుంది, స్వీట్ అనేది ఉండదు కాబట్టి చక్కటి ప్రసాదం. చూసారా మరి పూర్వం ఇలానే చేసుకునేవారండి. ఇలానే చేసి వండుకోలేని వాళ్ళకి పెట్టుకునేవారు. అందరూ వండుకుంటే వాళ్ళే తినేసేవారు. కానీ పొరుగు అనేది ఉండేదండి పూర్వం. చక్కగా చూసారా, నచ్చిందా? మరి ఇలా చేసుకుంటారా? సాయంకాలం దాకా కూడా చేసుకోవచ్చు. పొద్దుటే చేసేసి ఇది దేవుడికి నైవేద్యం పెట్టేయాలి అనేది లేదండి. ఎప్పుడు వండితే అప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు. పూజా కార్యక్రమం ముందు అయిపోతుంది కదా, తర్వాత ప్రసాదం ఎప్పుడు చేసినా పెట్టవచ్చు. చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. మన నిదానమే ప్రధానం, అంతే తప్ప ఎవరో చెప్పినట్టు చేయాలని ఇబ్బంది పడి చేయమని ఏమీ లేదు. చెప్పిది మీకు వీలుగా ఉండేది చెప్పాలన్నదే నా ఒక కోరిక. చూసారా, నచ్చిందా? చక్కగా ఇడ్లీ రవ్వతో మీరు సులువుగా చేసుకునేలాగా ఒక్కబెట్టేసుకున్న నూక, ఉడకబెట్టిన శనగపప్పు, తురుముకున్న కొబ్బరి తురుమ, చక్కగా కాస్త నెయ్యితో చుట్టేసుకున్నామా కుడువులు అయిపోయి. కుడువులు అంటే పెద్ద పని అనుకుంటారు, ఆవిరి మీద అయ్యి ఉడికించాలి కదా అని. ఏమీ పని కాదండి. చూసారు కదా, ఇలా చేసేసుకోండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండి చూసిన వారందరూ లైక్ చేయరా? మరి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.